హాయ్ అందరికి. చాట్‌జీపీటీ అంటే ఏంటి? అసలు ఎందుకు చాట్‌జీపీటీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి? నిజంగానే యూజ్‌ఫుల్ అవుతుందా? అసలు ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది? ఇలాంటి డౌట్స్ వచ్చే వాళ్ళందరి కోసం ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. చాట్‌జీపీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. చాట్‌జీపీటీ అంటే ఒక అప్లికేషన్. మన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మనం రెగ్యులర్ యాప్స్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ పర్టిక్యులర్ యాప్ గురించి స్పెషల్‌గా చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ యాప్ అయితే చాలా మనకి యూజ్‌ఫుల్ అండి. స్పెషల్‌గా మన సబ్స్క్రైబర్స్‌కి యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ చాట్‌జీపీటీ యాప్‌ని నేను చాలా యూజ్ చేస్తున్నాను. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా నాకు తెలుసు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి చాట్‌జీపీటీకి ఇచ్చారు అంటే వెంటనే వితిన్ సెకండ్స్‌లో మీకు మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. అంత ఈజీగా అర్థమైపోతుంది. ఎవరికో కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర నుంచో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాట్‌జీపీటీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కదా, నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను మీకు. అండ్ చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో తెలీదు. అవి కూడా మీరు ఈ చాట్‌జీపీటీ నుంచి తీసుకొని ఈజీగా మీ యూట్యూబ్ వీడియోస్‌కి ఎస్ఈఓ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఈ డిస్క్రిప్షన్ ఈ చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసి ఇచ్చేసేయొచ్చు. మీరు ఒక బ్యాంక్‌కి వెళ్లారు, మీకు ఇంగ్లీష్ రాదు లెటర్ రాయడానికి. అక్కడ మీకు లెటర్ కావాలి అని ఒక ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, వెంటనే మీకు లెటర్ కూడా వచ్చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా అండి, పర్సనల్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అసలు ఈ యూనివర్సల్‌లో ఉన్న ఏ ప్రాబ్లమ్ అయినా మీకు వితిన్ సెకండ్స్‌లో సాల్వ్ చేసేస్తుంది చాట్‌జీపీటీ. సాల్వ్ చేస్తుంది అంటే మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్‌తో మీ ఓన్‌గా మీరే సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అసలు ఈ చాట్‌జీపీటీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, మనకు కంటెంట్ ఎలా వస్తుంది, ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా ఇస్తుందా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్‌లో నేను అన్నీ చూస్తాను, చూసేయండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ దగ్గర చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ వస్తాయి, కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న ఆప్షన్ మీదే క్లిక్ చేసి ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్‌లోడ్ అయిపోగానే మీకు ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి అయితే వచ్చేస్తారు. మీరు ఈ పేజ్‌లోకి రాగానే మీకు ఇక్కడ సైన్ అప్ అని అయితే అడుగుతుంది. మీరు సైన్ అప్ మీ గూగుల్ అకౌంట్ లేదా ఈమెయిల్ ఐడితో అయితే సైన్ అప్ చేసేయండి. నేను ఇక్కడ నా మెయిల్ ఐడితో అయితే సైన్ అప్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఫ్రీగానే ఉంటుందండి, ఏం పెయిడ్ అయితే కాదు. మీరు డైరెక్ట్‌గా మీ మెయిల్ ఐడి ఇచ్చేస్తే ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ చాట్‌జీపీటీని యూజ్ చేసి మీషోలో మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో చూస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయాలి. గివ్ ఫుల్ డీటెయిల్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఫర్ మీషో క్యాటలాగ్ అని టైప్ చేశారు అంటే ఇక్కడ మీకు యారో కనిపిస్తుంది కదా, యారో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్‌లో మీకు టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది మీ ప్రోడక్ట్‌వి. ఈ డీటెయిల్స్ మీరు కాపీ చేసి డైరెక్ట్‌గా క్యాటలాగ్‌లో అయితే పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు ఈ క్యాటలాగ్ డీటెయిల్స్ నచ్చకపోతే మీరు మళ్ళీ గివ్ వన్ మోర్ అని టైప్ చేస్తే మీకు మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది. మీకు నచ్చినంత వరకు కూడా మీకు ఇలా డీటెయిల్స్ ఇస్తూనే ఉంటుంది చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీలో మీరు ప్రాంప్ట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇమేజెస్ ఇవ్వడానికైతే మీకు లిమిట్ ఉంటుంది. వన్స్ మీరు లిమిట్ అయిపోగానే మళ్ళీ మీరు వేరే ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. మీకు ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తుంది చాట్‌జీపీటీ. జనరేట్ ఇమేజ్ ఫర్ బ్యాంగిల్స్. మీరు ఒక బ్యాంగిల్స్ ఇమేజెస్ ఇచ్చి మళ్ళీ బ్యాంగిల్స్ ఇమేజ్ అయితే క్రియేట్ చేయమంటే ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ ఇది కూడా లిమిట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, వేరే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు సేమ్ ఇమేజ్ రాకపోతే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్‌ని. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది. మీ మొబైల్ అంత బాగాలేకున్నా మీకు బ్యాక్‌గ్రౌండ్స్ మంచిగా రావాలి అన్నా ఇలా చాట్‌జీపీటీని యూజ్ చేసి గుడ్ ఇమేజెస్‌ని అయితే మీరు క్వాలిటీ ఇమేజెస్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ సేమ్ ప్రోడక్ట్ ఇమేజ్ రాకపోయినా మీరు వెంటనే ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే దాన్ని ప్రాంప్ట్ ఇచ్చేస్తే మళ్ళీ మీకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేయాలి అని చెప్తాను అన్నాను కదా, ఇక్కడ మీరు మళ్ళీ న్యూ చార్ట్‌ని అయితే ఓపెన్ చేయాలి అండి.
చార్ట్ దగ్గర మీరు గివ్ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అని ఇచ్చి మీ ఛానల్ నేమ్ అలాగే మీరు ఆ వీడియోలో చెప్పిన టాపిక్ ని టైప్ చేసి ఆరో మీద క్లిక్ చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో అయితే ఇచ్చేస్తుంది. ఇదే యూట్యూబ్ ఎస్ఈఓ. మీరు ఎస్ఈఓ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఇలా ఎస్ఈఓ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే గివ్ వన్ మోర్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మళ్ళీ కూడా చేంజ్ చేసి చాట్‌జీపీటీ అయితే ఇచ్చేస్తుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ కి ఇదే వీడియో పెట్టారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా గివ్ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ అని ఇచ్చేస్తే ఈ వీడియోకే మీకు ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ కూడా ఇచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసి మీరు పేస్ట్ చేసుకోవచ్చు మీ యూట్యూబ్ ఎస్ఈఓ దగ్గర. సో మీరు ఇలా చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో ఈ ఎస్ఈఓని మాత్రం చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ ఏఐ వీడియోస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ మీరు గివ్ ప్రాంప్ట్ ఫర్ క్రియేట్ ఏఐ వీడియో ఆఫ్ స్టోరీ అని మీకు ఎలాంటి స్టోరీ కావాలో ఆ స్టోరీ నేమ్ ఇచ్చేసి గివ్ స్టెప్ బై స్టెప్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ ఫర్ జనరేటింగ్ ఏఐ వీడియో అని టైప్ చేశారు అంటే మీకు వెంటనే స్టెప్ బై స్టెప్ మీకైతే వచ్చేస్తుంది. మీరు ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో, తెలుగు ఆర్ హిందీ ఏ లాంగ్వేజ్ లో అయినా మీకు విత్ ఇన్ సెకండ్స్ లో ఇచ్చేస్తుంది. సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది. ఇవన్నీ మీరు మీ ఏఐ సాఫ్ట్వేర్ లో కాపీ పేస్ట్ చేసుకొని వీడియోస్ అండ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా ఏఐ వీడియోస్ ఎలా చేయాలి. లేదండి ఇలా మేము ప్రాంప్ట్స్ టైప్ చేయలేము అని అనుకునే వాళ్ళకి చాట్‌జీపీటీలో ఒక మంచి ఫీచర్ అయితే ఉందండి. మీరు వేరే మనిషితో మాట్లాడినట్టే మాట్లాడి మీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ వాయిస్ ఓవర్ పక్కన ఒక బటన్ అయితే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి మాట్లాడేయచ్చు. హాయ్ చాట్‌జీపీటీ, నాకు మీషో సెల్లర్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు, ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. నేను ఇంటి దగ్గర నుంచే ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నాను. నాకు ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పగలుగుతావా? అవును, ఖచ్చితంగా. మీషో సెల్లర్ అకౌంట్ అనేది మీరు మీ ఇంటి నుండి ఉత్పత్తులను విక్రయించడానికి ఉపయోగించే ప్లాట్ఫారం. నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. ఒకటి, మీషో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో సైన్ అప్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డు వంటి దస్తావేజులు అప్లోడ్ చేయండి. మీరు విక్రయించాలనుకునే ఉత్పత్తులను ఎంపిక చేసుకుని వాటిని లిస్ట్ చేయండి. ఆర్డర్లు వస్తే వాటిని డెలివర్ చేయడం, షిప్పింగ్ ప్రాసెస్ను నిర్వహించడం వంటి దశలను అనుసరించాలి. ఇలా మీకు ఆ పూర్తి ప్రాసెస్ని వివరించగలను. మీరు ఏదైనా స్పెసిఫిక్ ప్రశ్నలు ఉంటే చెప్పండి. నాకు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్ అని వస్తుంది, మీరేమైనా సాల్వ్ చేయగలుగుతారా? అవును, నిశ్చయంగా. క్యూసీ ఎర్రర్ అనేది విభిన్న కారణాల వల్ల రావచ్చు. ఉదాహరణకు ఉత్పత్తి వివరణలో తప్పులు, చిత్రం పరిమాణం సరిపోలేకపోవడం లేదా ఇతర డేటా ప్రమాణాలు. నేను మీకు కొన్ని సాధారణ పరిష్కారాల గురించి చెప్పగలను. ఒకటి, ఉత్పత్తి వివరణలో స్పెల్లింగ్, గ్రామర్ జాగ్రత్తగా చెక్ చేయండి. 2, చిత్రాల నాణ్యతను తనిఖీ చేయండి, వాటి పరిమాణం మరియు ఫార్మాట్ సరైనదిగా ఉండాలి. 3, ఉత్పత్తి టైటిల్, వివరణ, ధార వంటి డిక్టా సరిగ్గా ఉండేలా చూసుకోండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఎర్రర్ కోడ్ ఉంటే అది కూడా చెప్తే మరింత స్పష్టంగా సహాయం చేయగలను. నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో తెలియట్లేదు, హెల్ప్ చేయగలుగుతారా? ఖచ్చితంగా. టైటిల్ మరియు డిస్క్రిప్షన్ని అట్రాక్టివ్గా మరియు స్పెసిఫిక్గా ఉంచడం చాలా ముఖ్యం. నేను కొన్ని సూచనలు చెప్తాను. ఒకటి, టైటిల్, ఉత్పత్తి పేరు స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన లక్షణాలు లేదా స్పెషల్ ఫీచర్లు కూడా చేర్చండి. ఉదాహరణకు బ్యూటిఫుల్ లెస్లీన్ సిల్క్ సారీ ఎక్లెసిక్ డిజైన్తో. ఒకటి, డిస్క్రిప్షన్, ఉత్పత్తి యొక్క ప్రధాన లక్షణాలు, ఉపయోగాలు మరియు ఉపయోగకర్తలను వివరించండి. పదార్థం, పరిమాణం, రంగు వంటి వివరాలు కూడా చేర్చండి. మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. నేను ఇంగ్లీష్లో దీన్ని మీకు టైటిల్, డిస్క్రిప్షన్స్ అన్ని కొన్ని తగిన విధంగా చెప్పగలను. ఒకటి, టైటిల్, కీప్ ఇట్ క్లియర్ అండ్ కన్సైస్, హైలైట్ కీ ఫీచర్స్ ఆర్ యూనిక్ ఆస్పెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిగెంట్ సిల్క్ సారీ విత్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ. Description, describe the main features, benefits and uses of the product. Can you tell in Hindi? जरूर, मैं हिंदी में भी बता सकता हूँ. टाइटल, इसे साफ और संक्षिप्त रखें. उत्पाद की मुख्य विशेषताएं या अनूठे पहलुओं को उजागर करें. उदाहरण के लिए परंपरागत कढ़ाई के साथ खूबसूरत सिल्क साड़ी. 2, विवरण, उत्पाद की मुख्य विशेषताएं, लाभ और. ఖచ్చితంగా. నేను తెలుగులో మరి మీషో డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి అంటే విషయంలో చెబుతున్నాను. ఒకటి, టైటిల్,
స్పష్టంగా సంక్షిప్తంగా ఉంచండి. ఉత్పత్తి యొక్క ముఖ్యమైన లక్షణాలు లేదా ప్రత్యేకతలను హైలైట్ చేయండి. ఉదాహరణకు పారంపరిక చాట్ జీపీటీ కడాయితో. గురించి చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. చాట్‌జీపీటీ అనేది ఓ భాషా మోడల్. ఇది ఓపెన్ ఏఐ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది ప్రకృతిలో మానవ భాషను అర్థం చేసుకొని మాట్లాడగలుగుతుంది. వివిధ విషయాలపై సహాయం చేయగలదు. ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. సృజనాత్మక రచనలను కూడా తయారు చేయగలదు. మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే నేను సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని హౌస్ వైఫ్స్ మనీ ఎర్న్ చేయొచ్చా? ఇది చాలా సరైన ప్రశ్న. చాట్‌జీపీటీని ఉపయోగించి హౌస్ వైఫ్స్‌కి ముద్దాలి చాలా రకాలుగా ఆదాయం సంపాదించవచ్చు. ఉదాహరణకు కాంటెంట్ రైటింగ్, బ్లాగ్స్, ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు రాయడం ద్వారా ఆదాయం పొందవచ్చు. వీడియో క్రియేషన్, వీడియోస్ తయారు చేసి వాటిని యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 ఆన్‌లైన్ ట్యుటోరియల్స్, వివిధ విషయాలపై ట్యుటోరియల్స్ చేయడం, కొలతలు నేర్పించడం వంటి పనుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. 4 డిజిటల్ ప్రొడక్ట్ సేల్, ఈ-బుక్స్, ప్రింటబుల్స్ వంటి డిజిటల్ ఉత్పత్తులు సృష్టించి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. ఈ విధంగా చాట్‌జీపీటీ ద్వారా ఇతర ఆధారిత పనులను కూడా చేస్తే హౌస్ వైఫ్స్‌కి మంచి ఆదాయం వస్తుంది. యూట్యూబ్ ఎస్ఈఓ చేసుకోవచ్చా? అవును. యూట్యూబ్ ఎస్ఈఓ చేసుకుని మనం వచ్చే ఆదాయాన్ని పెంచుకోకుండా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూట్యూబ్ ఎస్ఈఓ అంటే మీ వీడియోలు గూగుల్ మరియు యూట్యూబ్ శోధనలు మెరుగ్గా రాకుండా చేయడం. దీనికోసం టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్‌ను కరెక్ట్‌గా ఉంచడం, కీవర్డ్స్‌ను పరిశీలించడం మరియు యూట్యూబ్ అల్గోరిథంకు అనుగుణంగా కాంటెంట్‌ను ఆకర్షణీయంగా మార్చడం అవసరం. మీకు ఏదైనా స్పష్టమైన మార్గదర్శకత కావాలంటే నేను పూర్తి వివరాలు చెప్పగలను. ఇంకా స్పష్టత వస్తుంది. మీషో క్రియేటర్ క్లబ్ గురించి చెప్తారా? మీషో క్రియేటర్ క్లబ్ అనేది కంటెంట్ క్రియేటర్లకు మీషోలోని ఉత్పత్తులను ప్రమోట్ చేసి ఆదాయం సంపాదించడానికి సహాయపడే ఒక ప్లాట్ఫామ్. ఇది ఫిబ్రవరి 2025లో ప్రారంభమైంది. క్లబ్ గురించి మనీ ఎర్న్ చేసుకోవచ్చా క్రియేటర్స్ అని డౌట్ ఉందండి. నేను క్రియేటర్ని. నేను ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తే నాకు మనీ వస్తాయా రావా చెప్పండి. అలాగే మనీ ఏ రోజు క్రెడిట్ అవుతాయి బ్యాంక్లో, జెన్యూనేనా చెప్పండి. మీషో క్రియేటర్ క్లబ్ ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్ ద్వారా 23% వరకు కమిషన్ పొందగలరు. వారు తమ ప్రత్యేక లింక్ ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఆ కమిషన్ అందుతుంది. ఆ ఆదాయం ప్రతి నెల ఎన్ఈఎఫ్కి లేదా యూపీఐ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. ఇది నిజమైన మరియు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చాట్ జీపీటీ. మీకు సహాయం చేయడం చాలా ఆనందం. మీకు ఇంకేదైనా అవసరమైతే ఎప్పుడు అడగండి. మంచి రోజు గడపండి. కదా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైపోయాయి కదా. ఇప్పుడే మీ మొబైల్లో చాట్ జీపీటీని డౌన్లోడ్ చేసుకోండి. నేనేమి ఈ యాప్ ని ప్రమోట్ చేయట్లేదండి, నాకు యూస్ఫుల్ అవుతుంది, అలాగే మీకు కూడా యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.